ఈ ఆర్టికల్లో టైమ్స్ ఆఫ్ ఇండియా 15th మే నాడు ప్రచురించారు. వాట్ పాకిస్తాన్ కాస్ట్ ఇండియా అనే ఈ ఎడిటోరియల్ చాలా యాప్ట్గాను టైంకి తగ్గట్టుగాను నాకు అనిపించింది. దీన్ని రాసిన వారు రోహిత్ శరణ్. కాస్త అయిన బయాస్డ్గా ఉన్నప్పటికీ సెక్యులర్గా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ ఈయన రాసిన ఆర్టికల్ నిజంగా మనం చూడదగ్గది, మన అభిప్రాయాలు కూడా చెప్పుకోదగ్గదే. శుభ సాయంకాలం, నమస్కారం. సత్యభాష్యానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ రాంబాబు చెరువు. మనం కలుసుకుని బహుశా 10 రోజులు 12 రోజులు అవుతోంది. యుద్ధం మొదలైంది. యుద్ధం అనగానే పెహల్గామ్కి ప్రతిక్రియగా మనం ప్రతీకార చర్యలు చేసాం. చాలా ఆనందమైన విషయం. ఇప్పుడు ఈ ఆర్టికల్ చూశారు కదా మీరు. పాకిస్తాన్ ఏర్పడి నుంచి పాకిస్తాన్ భారతదేశానికి ఎంత భారీగా పాకిస్తాన్ ఏర్పడినందుకు మూలం మనం చెల్లించాం. ఎందుకంటే అది రాజ్యమా లేదు ఒక ఎక్స్పెరిమెంటా, అంటే ఒక ప్రయోగమా? రాజ్యం అయితే వాళ్ళ పరిసరాల్లో వాళ్ళు ఉండాలి. ప్రయోగం అంటే పక్కవాడిని ఇబ్బంది పెడుతూ ఉండాలి. ఇస్లాం మతంలో ఖురాన్లో రాసినట్టుగా కాఫిర్లను ఇబ్బంది పెట్టడమే ఇస్లాం యొక్క లక్షణం, ఇస్లాం మతం పాటించేవాడి లక్షణం అని చెప్పి ఖురాన్లో ఉన్నది మనందరికీ తెలుసు. అదే ప్రతిక్రియగా వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ గొప్పతనం అంతా ఎప్పుడంటే ఇండియాని ఎంత బాధ పెట్టాం, 1000 సార్లు ఘాట్లు పెట్టామా ఇండియాకి అని వాళ్ళు కొలుచుకుంటున్న కొలమానం ఎంతసేపు పాకిస్తాన్ యొక్క ఎదుగుదల అనుకున్నారు. ఇవాళ చూస్తే అధోగతిలో ఉన్న పాకిస్తాన్ మనం చూస్తున్నాం. కాకపోతే ఈ ఆర్టికల్ రాసింది 1947 నుంచి నిన్నటి వరకు 2025 వరకు, అంటే ఆల్మోస్ట్ 77-78 సంవత్సరాల ప్రాయంలో మనం ఏం మూలాలు చెల్లించామనేది ఒక్కసారి మనం వెనక్కి చూసుకుందాం. చూసుకుంటే మీకు అర్థమవుతుంది. అసలు పాకిస్తాన్ ఏర్పడదే హిందువులు ముస్లింలు ఒక దగ్గర ఉండలేము. అప్పుడు 13% ఉన్న ముస్లింలకి 33% భూభాగం ఆ కుడి భుజం ఎడభుజంగా 2 వైపులా పాకిస్తాన్కి ఇచ్చేసాం మనం. అంటే అక్కడ కొంతమంది ముస్లిమ్స్ ఆల్రెడీ ఉన్నారు. అది కాక ఇండియాలో ముస్లిమ్స్ అందులో కూడా 98% ముస్లిమ్స్ అందరూ కూడా మేము పాకిస్తాన్ వెళ్ళిపోవాలనే ఓటు వేశారు, ఆ 13%. కానీ ఏమైంది? జిన్నా ఆనందపడ్డాడు. ఏమైనా ఆనందపడ్డాడు? 5% కంటే ఎక్కువ ముస్లింలు ఆ దేశంలోంచి ఈ దేశంలోకి రాలేదు. అంటే థియరీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్టార్టింగ్లోనే ఫెయిల్డ్ థియరీ. అది ఫెయిల్డ్ థియరీయా లేదు స్వార్థంగా వాళ్ళు పెద్ద భూమిని ఆక్యుపై చేసుకుని మిగతా వాళ్ళని ఇక్కడే ఉంచి మన ఇబ్బంది పెట్టమని వదిలేశారా? అది ప్రయోగం. కాబట్టి ఇది భారతీయులందరూ, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. అలాగే దేశం ఏర్పడంగానే మహాత్మా గాంధీ ఒకవైపే మొగ్గు చూపుతూ ముస్లిమ్స్ వైపే మొత్తం అంతా పక్షపాతం చూపిస్తూ ఉండి ఇంకా ఇవ్వాలి అన్నప్పుడు ఆయన ప్రాణాన్ని ఆయనే చెల్లించుకున్నాడు. అది నార్థరామ్ గాడ్సే చెప్పాడా, వాళ్ళైతే ఇంకోటి చంపుండేవాడా అంటే దేశానికి ఆ రోజు వాడు పోవటం మంచిది అనిపించింది అనుకున్నారు, వాడిని చంపేశారు. అక్కడి నుంచి మొదలెడితే విభజన అయిపోయిన తర్వాత 3 నెలలకో 4 నెలలకో కాశ్మీర్ వివాదం మొదలైంది. జవహర్లాల్ నెహ్రూ గారు దాన్ని పడనివ్వకుండా 370 ఆర్టికల్ పెట్టి మీకు సెపరేట్ రాజ్యాంగం, మీకు ప్రధానమంత్రి, మేమో ప్రధానమంత్రి అని దాన్ని ఆయన అలా చేశారు. అంటే ఇది పాకిస్తాన్ ప్రేరేపితంగా చేశాడా? లేదు, ఈయనకి ముస్లింలంటే ఉన్న పక్షపాతంతో ఆ ముస్లిం దేశాన్ని, వాళ్ళ పూర్వీకులైన ముస్లిమ్స్ అందరినీ కూడాను ఆ దారిలో నడిపిద్దాం అనుకున్నాడా? అలా దాన్ని ఆయన వేరు చేశాడు. ఆ ఖర్చు ఇవాటికి కూడా మనం భరిస్తూనే ఉన్నాం. లక్షలాది కోట్లు వాళ్ళకి పంపించాం. ఇప్పటికి కూడా అక్కడ సుఖము శాంతి లేని ప్రదేశం ఏమిటంటే అంటే కాశ్మీరమే. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మనం 1947 విడిపోయిన తర్వాత 5 నెలల్లోనే మొదటి యుద్ధం కాశ్మీర్ గురించి, 1965లో రెండో పెద్ద యుద్ధం జరిగింది, 1975లో భారతదేశం పాకిస్తాన్ని బంగ్లాదేశ్ని విడదీసేసింది, 1999లో ఇంకొక యుద్ధం జరిగింది, కార్గిల్ అనే యుద్ధం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతూ ఉంటాయంటే మాటల కోసం డైలాగ్ చేయండి అన్నప్పుడు డైలాగ్ కోసం వస్తారు. డైలాగ్ నుంచి వెళ్ళిన తర్వాత 1 నెలకో 2 నెలకో వాళ్ళు యుద్ధం చేస్తారు. అంటే నమ్మశక్యం కాని జాతి ఏమిటంటే కనుక
ఆ ఇస్లాం మతాన్ని పాటిస్తున్న ఈ పాకిస్తానీ జాతి. పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఈస్ట్ పాకిస్తాన్లో అప్పుడు 23% హిందువులు ఉంటే, అంటే బెంగాలీ మాట్లాడే హిందువులు 23% ఉంటే, వెస్ట్ పాకిస్తాన్ అంటే అసలు పాకిస్తాన్ ఇప్పుడు ఏదైతే ఉందో అందులో 17% హిందువులు ఉండేవాళ్ళు. ఇవాళ వెస్ట్ పాకిస్తాన్లో 1% హిందువులు కూడా లేరు. ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్లో ఇవాళ 7% దిగజారిపోయారు. అంటే కనీసం 1,50,00,000 మంది హిందువుల్ని జినోసైడ్ అంటే వాళ్ళ ఉనికి లేకుండా చంపేయటము, లేకపోతే ఎథ్నిక్ క్లిన్జింగ్ ఉన్న వాళ్ళని ఇస్లాం మతంలో మార్చడం, అది వాళ్ళు చేశారు వాళ్ళ దేశంలో ఉన్న హిందువుల్ని. ఇక్కడ ఏమైంది, అప్పుడు 13%లోంచి 6% వెళ్ళారు, మిగతా వాళ్ళందరూ ఇవాళ 16%కి ఎదిగారు. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ మనం ట్యాక్స్ కడుతుంటే మన ట్యాక్స్ డబ్బులతో ఫ్రీగా అన్నీ తీసుకుంటూ, అందరూ అని నేను 95% ముస్లిమ్స్ మాత్రం మనం ఇచ్చే వైట్ రేషన్ కార్డు, మనం ఇచ్చే బియ్యము, మనం ఇచ్చే ఇళ్ళు ఇవన్నీ తీసుకుంటూ కూడా కాశ్మీర్ పాకిస్తాన్కి ఇంకా జిందాబాద్ అని కొట్టే ప్రయత్నంలో వాళ్ళు ఇంకా ఉంటూనే ఉన్నారు. ఇది మనం మూలం చెల్లిస్తున్నాం. ఆ పాకిస్తాన్కి వెళ్ళలేని ముస్లిమ్స్ ఇక్కడ నుండి ఈ దేశం మాదని వాడు మాట్లాడుతూ ఉంటే, ఇంకా ఇంట్లో ఉన్న గెస్ట్ని కూడా మనం వాడు ఓనర్గా మాట్లాడుతున్నామే, ఇది హిందువులు చేసిన తప్పు కాదా? అలాగే ఇండియాలో ఉంటూ ఇండియాలోనే శరణార్థులుగా ఉన్న 1990లో కాశ్మీరీ ముస్లిమ్స్ 5 లక్షల మందిని చంపివేయబడిన తర్వాత మిగతా వాళ్ళందరూ అలో లక్ష్మణ అంటూ పారిపోయి ఈ దేశంలోనే శరణాగతులు అయిపోలేదా? ఇది ఈ మూలం మనం చెల్లించలేదా? అలాగే పరాన్న జీవులుగా బతుకుతున్న పాకిస్తానీలు, పరాన్న జీవులు ఎందుకుంటున్నారంటే అప్పటిదాకా ఏ ప్రభుత్వం అయితే రాజ్యం వెళ్తోందో, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు వాళ్ళు మన రూపాయి నోట్లు 100 రూపాయలు, 500 రూపాయలు, 2000 రూపాయలు నోట్లు ముద్రిస్తూ బతుకుతూ వచ్చారు. ఎప్పుడైతే నవంబర్ 8 నవంబర్ 2016 నాడు డిమానిటైజేషన్ అని నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద ప్రకటన చేసి మొత్తం ఆ నోట్లు చెల్లవు అన్నప్పుడు, అప్పుడు నడ్డి విరిగిన పాకిస్తాన్, ఆ రోజు నడ్డి విరిగిన పాకిస్తాను తను మళ్ళా లేవలేనంత బతుకు అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా దేహీ అనుకుంటూ దేశం వెళ్ళి అడుక్కు తినే మార్గంగానే ఉన్నారు. ఆ పాకిస్తాను అప్పటి నుంచి ఇప్పటికి కూడా వేర్పాటువాదం చేస్తూ ఇండియాలో నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొన్న ఆపరేషన్ సింధూర్ ముందు దేశానికి చెప్పింది ఏమిటంటే 18,000 స్లీపర్ సెల్స్ పాకిస్తాన్ వాళ్ళు చెప్తే మేలుకుని పనిచేద్దామనే వాళ్ళు 18,000 మంది ఉన్నారు. ఆ 18,000 మంది స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఆ స్లీపర్ సెల్కి ఒకళ్ళే ఉండొచ్చు, ఇద్దరే ఉండొచ్చు, నలుగురే ఉండొచ్చు. అటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు ఇప్పుడు. కానీ మొట్టమొదటిసారిగా మనం ఆర్థికంగా దెబ్బతీసింది 2016లో. ఇప్పుడు వాళ్ళని సైకలాజికల్గా, మానసికంగా దెబ్బతీస్తోంది ఎక్కడ అంటే, ఉన్న పాకిస్తాన్ అందరినీ పంపించేయమన్నాం, మీకు మాకు ఎటువంటి వ్యాపారం లేదని చెప్పాం, మీరు రోగాలు వచ్చినా కూడా ఇప్పటిదాకా మీకు ఏదో మేము చికిత్స చేస్తూ వచ్చాం, ఏమంటుందని మెడికల్ టూరిజం కింద మేము అలవ్ చేసాం, ఇప్పటికీ అది కూడా అలవ్ చేయమని వాళ్ళు కూడా పంపించేసాం. ఇది మానసిక వ్యధ. అలాగే ఇండస్ వాటర్ ట్రీటీ, మా దేశంలో నుంచి పుట్టిన ఇండస్ నదులు, రావి నదులు, సట్లజ్ నదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి నుంచి నీళ్లు మీకు ఇవ్వము, ఆ ట్రీటీ ఇప్పుడు ప్రస్తుతం రద్దు చేస్తున్నాం అని గట్టిగా మాట్లాడినప్పుడు పంటలు పండవు, తాగేందుకు నీళ్లు ఉండవు. ఇటువంటి బాధ మొట్టమొదటిసారిగా ఒక ప్రధానమంత్రి ఎవరైనా చేశారంటే ఇప్పుడున్న ప్రధానమంత్రి ఆ పని చేశాడు. ఇప్పటిదాకా మనం మూల్యం చెల్లిస్తూ వచ్చాం, ఇంకా చెల్లిస్తాం కూడా. ఎప్పటిదాకా అయితే ఈ ప్రయోగం, పాకిస్తాన్ అనే ప్రయోగం, ఇస్లాం మతం మీద ప్రయోగం మొదలెట్టారో, ఆ ఇస్లాం దేశాన్ని కనుక విడదీయకపోతే, బలూచిస్తాను, సింధు కనుక తీసేస్తే, పైన ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ భాగం వాడు తీసేసుకుంటే ఇక మిగిలింది పంజాబ్ భాగం మాత్రమే. అది వచ్చినప్పుడు కానీ మన దేశానికి శాంతం లేదు. లేకపోతే ఇటువంటి యుద్ధాలు చేస్తూనే ఉంటాం, వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తూనే ఉంటారు. మనతో ఉంటూ, మన రంగు బట్టలు వేసుకుంటూ, మన భోజనం చేస్తూ మన ఇబ్బంది పెట్టేందుకు, ఆ మతంలో ఉన్నందుకు రాడికల్ అయిన ఇస్లాం వాళ్ళు వీళ్ళని ప్రోత్సహించి మన దేశాన్ని అతలాకుతలం చేసే ప్రయత్నం అప్పుడు ఇప్పుడు జరుగుతూనే ఉంది.
ఆ దేశం కనుక ముక్కలైనప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమన్నా బుద్ధిలో మార్పు వస్తుందో అని మనం వేచి ఉందాం. మిత్రులారా, పాకిస్తాన్ ఇస్లాం మతం మీద ఏర్పడ్డ దేశం. అది దేశం కాదు, అది ఒక ప్రయోగం. ఆ ప్రయోగం విఫలం అవుతూ నాకు అనిపిస్తున్నది ఇంకొక 5-10 ఏళ్లలో పాకిస్తాన్ అనే దేశం దాని జెండా అంటూ ఉండబోదని నేను భావిస్తున్నాను. ఈ వీడియోని కనుక మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే దయచేసి సత్యభాషని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా పంపించండి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో ఈ విషయం మాట్లాడుకోండి. ఆ రంగు రూపుల్ని అర్థం చేసుకుంటూ ఉండండి. వచ్చే శీర్షిక వరకు ఉంటాను. మరి రాంబాబు చెరువు, హైదరాబాద్.